రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో కాకినాడలో 23వ డివిజన్ జమ్మి చెట్టు సెంటర్ వద్ద శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో పంచదార వినాయకుడిని నెలకొల్పారు. ఈ పంచదార వినాయకుడిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ కూడా పంచదార వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లు శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా వినాయకుడిని నెలకొల్పడం జరుగుతుందని, ఈసారి 1200 కేజీలతో పంచదారతో వినాయకుడిని నెలకొల్పడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సంతోష్ మాట్లాడుతూ 1200 కేజీలతో పంచదార విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందు సంవత్సరం నవధాన్యాలతోటి ఈ సంవత్సరం 1200 కేజీలు పంచదారతో కూడా ఇవాళ చాలా గొప్ప విగ్రహం తయారు చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ ఫస్ట్ వినాయక చవితి చేసుకోవడం జరుగుతుంది. గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రాక్షస పరిపాలన పోయిందని, మంచి పరిపాలన వచ్చిందని చెప్పి ప్రజలందరూ కూడా పండగ వాతావరణంతో ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ చేసుకోవడం జరుగుతుంది. కొండబాబు గారికి కానీ, నానాజీ గారికి కానీ, ఉదయ్ శ్రీనివాస్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, సీఎం గారికి అందరికీ కూడా మాకు మంచి చేస్తారని చెప్పి కోరుకుంటూ 10 సంవత్సరాల మట్టి సుమారు ఎండనక కొండనక కష్టపడి ఇవాళ కూటమి ప్రభుత్వం తెచ్చుకోవడానికి సగం భాగం కూడా ఇవాళ ఈ కాకినాడలో చేయడం జరిగింది. మనిషికి కూడా అందరికీ కూడా ఇవాళ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ పేరుని ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. మట్టి విగ్రహాలు అలాగే వినూత్నమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం 1200 కేజీలతో పంచదార విగ్రహం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలా ఏదో ఒక కార్యక్రమం మనకి పర్యావరణానికి ఆటంకం కలగకుండా అందరూ కూడా ఈ విధంగా చేయాలన్న దృక్పథంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం, మా కమిటీ అంతా విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్, మా బాబ్జీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరం కలిపి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. మాకు ఎప్పుడు కూడా వెన్నుండి ఉండే మా బాబ్జీ సపోర్ట్తో మేము ఇంత కార్యక్రమం ఘనంగా చేయగలుగుతున్నాం. మా కమిటీ తరఫున ఎప్పుడు కూడా బాబ్జీకి మేము రుణపడి ఉంటాం. అలాగే ఈరోజు మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు, అలాగే మన రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు కూడా, అలాగే మన ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా వాళ్ళ ఆశీస్సులు మాపై ఎప్పుడు ఉండాలని, వాళ్ళ అనుగుణంలో మేము ఎప్పుడు నడుస్తామని, మా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మా అందరికీ కూడా సపోర్ట్గా ఉంటారని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం.